హలో 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 పొలో పొలో మన కేకలింటాడే అసహ్యంగాను. పాట్న వాళ్ళంతా ఇలాగే పలకరించుకుంటారా ఎదవా నువ్వురా. హలో 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 బాబు, హలో అమ్మా, హలో అండి. నమస్కారం అండి. గాలిపోయిందిగా. నువ్వు ఆదివర్ధన్ పిల్లలంటే ఆ మాత్రం సంస్కారం ఉంటది. నమస్తే అమ్మా. మీరు నేను ఈ ఊరి సర్పంచ్నమ్మా. మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ నాయనమ్మగారు అందరం నాకు చాలా బాగా తెలుసు. మీ అందరం బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. అవునవును, చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. ఓహో అలాగా, కూర్చోండి. పర్వాలేదులే బాబు, పర్లేదు. అచ్చం మీ అమ్మా నాన్నలు చూస్తున్నట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఇదిగో చిన్నప్పుడు మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకుని ఆడించువనా? మేము చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఊరికి రానేలేదే. దోలు తీరిందా? మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు వచ్చాం అంతే. మీరు మీ ఓవర్ యాక్షన్. మిమ్మల్ని చూసినట్టు కూడా గుర్తులేదు. అయిందా? బాగా అయిందా? అంటే అప్పుడు మీరు బాగా చిన్నపిల్లలు కదా, గుర్తుండి ఉండదు. నమస్కారం నీలకంఠం గారు, బాగున్నారా? జెండే గారు నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? ఏంటా మీరు కనపడలేదు అనుకున్నాను. వచ్చారా? మీకు 100 ఏళ్ళు. మీ స్నేహితులు లేకపోయినా ఆయన కుటుంబ బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ. కాకపోతే నా స్నేహితుడికి బాగా ఇష్టమైన ఈ ఊరిని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. మీరున్నారు కదా, ఎలా ఉన్నారంతా? పైనుంచి వచ్చిన ఫండ్స్ అంతా మీరే తినేస్తున్నారా లేక ఊరికి ఏమైనా చేస్తున్నారా? బాలేవారండి మీరా. ఇదిగా నన్ను మీరు చూసింది తక్కువైనా నా గురించి మీరు భలే పడేస్తారా? అదంతా అప్పుడండి. నేనిప్పుడు ఇదిగో నీతికి నిజాయితీకి మారిపోయారంటే నమ్మండి. అయితే వెంటనే నీతి నిజాయితీ పేర్లు మార్చేయాలి. యాదవ్. ఈ అబ్బాయి ఎవరో రేవట్లా ఉన్నాడా? నా ఫ్రెండ్ అండి. హలో. హలో 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 హలో. చూడండి, మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? కొంప తీసి ఇక్కడ ఆస్తులు అయ్యి అమ్మేయడానికి రాలేదు కదా? ఏ అమ్మితే మీరు కొనేద్దామనే? చిచే, ఇదిగో మా ఆర్యవర్ధన్ గుర్తుగా ఈ బంగ్లా ఇదిగో ఇలాగే ఉంటే బాగుంటుందని అంతే. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అదే అవన్నీ ఇప్పుడు ఎందుకండి, ఏదో మీరు వచ్చారు కదా అని పలకరించి పోదామని వచ్చాను. మరి నేను బయలుదేరుతానండి. రోజు వచ్చి కలుపుతుంటానండి. పోతా పోతా ఆ పనిలో పని ఆ అవుట్ హౌస్ లో కూడా ఎవరు దిగారట కదా, వాళ్ళని కూడా కలిసేసి వెళ్తానండి. అవసరం లేదులేండి. మీకు అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అక్కడికి వెళితే రివర్స్లో మీకే షాక్ తగులుతుంది. బహుశా ఆ షాక్ నుంచి కోలుకోవడం మీకు చాలా కష్టం అవుతుంది. ఊరుకోండి మీరు, మీ ఎలా కొలవను. ఏదో ఈ ఊరు సర్పంచ్గా ఈ ఊరికి ఎవరు వచ్చినా పలకరించి మంచి చెడు తెలుసుకోవడం అలవాటు. అలా వెళ్ళి ఓ హలో చెప్పి అలా వెళ్ళిపోతాను అంతే. బాబు ఉంటాను, బాబు ఉంటానమ్మా. జెండే గారు ఉంటారండి. మంచిది, రారా కోటి. పదండి, మీ ఓవర్ యాక్షన్ వల్ల చేస్తున్నాను. నువ్వు రారా. వస్తున్నా కదండి. ఏదో కోలు. ఎవరు ఫ్రెండ్? చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అతను ఒక నెంబర్ 1 ఫ్రాడ్ అబ్బాయి. ఊళ్ళో జనాల సొమ్ము తింటూ ఉంటే మీ నాన్నగారు బుద్ధి చెప్పారు. అందుకే మనం అంటే కాస్త భయం. ఏదో పలకరింపుగా వచ్చాళ్లే. సిల్లీ పర్సన్. పద రాకేష్.
ఆ నీలకంఠం డబ్బు కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు. మేబీ నాకు యూజ్ అవుతాడేమో. వాడి సంగతి తర్వాత. ముందు అర్జెంటుగా సిద్ధాంత్ గారితో మాట్లాడాలి. ఫ్రెండ్, అతను అవుట్ హౌస్కి వెళ్తే అమ్మా నాన్నల్ని చూసేస్తాడేమో. ఇప్పుడు ఎలా? చూసినా ఏమీ చేయలేడు. మహా అయితే షాక్తో భయంతో చేస్తాడు, లేదంటే నాకొచ్చి చెప్తాడు. అంతకు మించి ఏమీ చేయలేడు. అయినా వాడేదని చెప్పినా ఎవరూ నమ్మరిక్కడ. భయపడకక్కి. జోగమ్మ ఆజ్ఞ ప్రకారం మనం వచ్చాం. సో అంతా మంచే జరుగుతుంది. ఏం జరుగుతుందో జరగనివ్వు. ఓకే ఫ్రెండ్. హాయ్ సీతాఫల్. హాయ్ సీతాఫలాలు. శంకర్ గారు ఏం చేస్తున్నారు? మీకు హెల్ప్ చేస్తున్నానండి. అక్కర్లేదు, వదిలేసేయండి. వదిలేస్తే పడిపోతారండి. ఇష్టమైన దాన్ని ఎలాగైనా అందుకోవాలి. అందుకోండి. అబ్బా వద్దని చెప్పాను కదా. కిందకి దించండి. దించేయమంటారా? అబ్బా దించండి. సరే, మీ ఇష్టం. ఒకసారి ట్రై చేయండి. అబ్బా దించండి. అక్క ఇక్కడేం చేస్తున్నావు? ఆహా ఏం లేదు, ఊరికే అలా చుట్టూ చూస్తూ ఉన్నాను. నువ్వెందుకు వచ్చావు అన్నయ్య? ఈ చెట్టు, ఆ పుట్ట, ఈ ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చాను. ఆహా ఎంత బాగుంది. ఓహో. ఏంట్రా ఓహో? ఏం లేదన్నయ్య, సీన్ గారు ఫోన్ చేశాడు, పెళ్ళింటికి రమ్మంటున్నాడు. వెళ్దామా? వెళదాం. మనం వచ్చింది అందుకే కదా. ఏంటనయ్య ఏదో కంగారుగా ఉన్నావు? అవునారా? నీకు కూడా కనిపిస్తుందా? అవునరా, ఏంటో తెలియదు గాని కంగారుగా ఉందిరా. నీ ఫేస్ ఏంటక్క అంత ఎర్రగా కందిపోయింది? అబే అదేం లేదే, వాటర్ చేంజ్ అయింది కదా, అలా అనిపిస్తుంది అంతే. ఓహో. అక్క, మనం కూడా పెళ్ళింటికి వెళ్దామా? వెళ్దాం, అందుకే కదా వచ్చాం. ఇద్దరిది ఒకే మాట. ఏంటి ఆ మాట? నువ్వు శంకర్ గారు ఒకే మాట మీద ఉన్నారు అంటుంది. అన్నయ్య, చూడబోతే ఈ ఊరు నీకు చాలా మెమరీస్ ఇస్తుంది అనిపిస్తుంది. ఏంటి, నా ఒక్కడికే మెమరీస్ ఇస్తుందా? మీకుదా? మీరు చూడలేదా? మాదే ఉందిలే, నువ్వు స్పెషల్ కదా. స్పెషల్ ఏంట్రా? స్పెషల్ గెస్ట్ కదా అని వీడి మీనింగ్ అన్నయ్య. అక్క, ఈ ఊరి వాటర్ నీకు బాగా పడ్డాయి. బుగ్గలు ఎర్రగా కందిపోయేంత కలర్ వచ్చాయి. చాలే పదండి వెళ్దాం. అన్నయ్య, మనం వెళ్దామా? అలా వెళ్తే మనం వెళ్ళాలి కదా, రండి. చెప్పు రాకేష్. సిద్ధాంతి గారు,
ఇక్కడ ఏం జరుగుతుందో అసలు నాకేం అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్లుగానే ఆ శంకర్ని చంపడానికి ట్రై చేశాను. ఆ గౌరీని చంపబోయేటప్పుడు శంకర్ కాపాడాడు. శంకర్ని చంపబోతుంటే ఆ గౌరీ కాపాడింది. యాక్చువల్గా తను నన్ను ఇదివరకే చూసింది సిద్ధాంతి గారు. రాత్రి శంకర్ మీద అటాక్ చేసినప్పుడు తను నన్ను చూసింది, కానీ ఇందాక కనిపించినప్పుడు గుర్తుపట్టినట్టుగా మాట్లాడలేదు. అలాగా? వారి గత జన్మ ప్రేమ శక్తితో ఒకరిని ఒకరు కాపాడుకుంటారని చెప్పాను కదా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరినీ ఏదో శక్తి కాపాడుతూ ఉంది. ఆ శక్తి వల్లే గౌరీ నిన్ను ప్రతిఘటించింది. ఆ శక్తి ఏంటో ఎవరిదో ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం మీ వల్లే అవుతుంది. మీరిక్కడికి రావాల్సిన అవసరం ఉంది, లేదంటే ఈ ఉన్న అవకాశం కూడా చేజారిపోతుంది. వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకపోవచ్చు. వాళ్ళు వెళ్ళకముందే ఆ శంకర్ని అంతం చెయ్యాలి. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేనే వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాను. త్వరగా రండి. అభయ్ని వాళ్ళతో కలవనివ్వకుండా ఆపడం చాలా కష్టంగా ఉంది. అలాగే, వెంటనే బయలుదేరుతాను. ఏంటా శక్తి? ఎవరిదా శక్తి? వాళ్ళని కాపాడుతున్న శక్తివి నువ్వేనా? ఏంటి శంకర్ గారు, చూసుకోవాలి కదా. అంటే సారీ అండి, కీస్ కోసం. మీ దుంపలు దగ్గర కీస్ 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 కోసం అంటున్నాను. మేము అదే అనుకున్నాంలే. సరే సరే, టైం అవుతుంది, వెళ్దాం పదండి. ఇదిగో ఆ బండి మీద నువ్వు వెళ్ళు, ఈ బండి మీద నేను వస్తాను. తీసుకెళ్ళు. గౌరీ గారు జాగ్రత్తగా కూర్చోండి. కూర్చున్నానండి. అంటే గతుకుల రోడ్ కదా, కొంచెం అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, కింద ఉంటారు. గట్టిగా పట్టుకుని కూర్చోండి. సరే, హ్యాండిల్ పట్టుకుని కూర్చుంటాను. స్టార్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా కూర్చోండి. గౌరీ గారు, మా అన్నయ్య భుజం మీద చెయ్యేసి కూర్చోండి. రేయ్, నీకు అర్థమైంది, ఆవిడకి అర్థం కావట్లేదురా. ఏం చేస్తాం, పదండి. కొట్టిగా కొట్టిగా రేయ్, చూస్తున్నావా రేయ్? ఏంటండి, ఏమైంది? ఆ ఎదర బండి మీద వెళ్తున్న వాళ్ళు ఆరివర్ధనం అనురాధంలా ఉన్నారంటరా. ఊరుకోండి, వీళ్ళు అనురాధ ఆర్యవర్ధనలు ఏంటి? మీ కళ్ళకేదో రోగం వచ్చినట్టుంది. లేదా వాళ్ళు సేమ్ టు సేమ్ అనురాధ ఆరివర్ధన్ లాగా ఉన్నారు. ఎంతసేపు మీరు లోన అనురాధ ఆర్యవర్ధనల గురించి కోతలు కోసారు కదా, అందుకని మీకు ఎవరిని చూసినా ఆడలాగే కనిపిస్తున్నారండి. అంతేనంటవా? అంతే. అయితే ఆ కోయిదోరు చెప్పిన ఆశ్చర్యం నమ్మలే నిజం వీళ్ళేనంటవా? మీకు ఈ మధ్య మరీ అనుమానం ఎక్కువైపోయిందండి. నా మాటిని పట్నం పోయి మంచి మెంటల్ డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఏమక్కర్లేదులే, మన మెదడు ఒక్కోసారి అలా బెంపడతా ఉంటాయి, నాకు తెలుసు. పద వెళ్దాం.
మీకు మెదడు కూడా ఉందా? మొహం పగిలిపోద్ది. పదండి పదండి. అండి ఇప్పుడు ఇంత అర్జెంటుగా అవుట్ హౌస్ లో వాళ్ళని పలకరించబోతే మీకు వచ్చే నష్టం ఏంటండి? రే వాళ్ళ దగ్గర కూడా ఏదైనా కూపి లాగొచ్చు కదరా. ఆ జిండే సార్ షాక్ తింటామని చెప్పారు. అవసరమా? రే నాకు షాకులు కేకులతో సమానం. నేనే తినేస్తాను. నోరు ముసుగురారా. మీరేం వరస్ట్ మనిషి అండి బాబు. వద్దు వద్దు అంటే పోదాం పోదాం అని పట్టుకొచ్చారు. తీరా ఇక్కడ చూస్తే తాళం వేసింది. ఇంకెందుకు ఇక్కడ? పదండి పోదాం. రేయ్ ఎక్కడికి పోయినా రాత్రికి అందరు ఇక్కడికి రావాలి. అప్పుడు కలుద్దాం. పద పదండి. అమ్మ నాన్న వచ్చేసారు. ఇంకా అన్నయ్య వాళ్ళని చూడడమే బ్యాలెన్స్. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎవరితో షేర్ చేసుకోవాలి? హా. హాయ్ హలో అకి, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్. నేను వచ్చిన దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా చేయలేదు. అంటే మీ సొంత ఊరికి వెళ్ళావు కదా, అక్కడ అందరితో ఎంజాయ్ చేస్తుంటావు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కాల్ చేయలేదు. ఎందరున్నా కొంతమంది లేకపోతే ఎంటీగానే అనిపిస్తుంది. ఏమన్నావు? ఏం లేదులే. నువ్వేం చేస్తున్నావు? నువ్వుంటే నీ వెంట తిరుగుతూ డ్యూటీ చేసేవాడిని. ప్రజెంట్ ఖాళీనే. నీకు అక్కడంతా ఓకే కదక్కి? ఆర్ యూ కంఫర్ట్ డే? నా గురించి అంత కేరింగ్ గా ఉంటే నేరుగా ఇక్కడికే వచ్చి నాతో ఉండొచ్చుగా. వచ్చేవాడినే కానీ అక్కడ నాతో ఎలాంటి అవసరం లేదు కదా, అందుకే రాలేదు. ఐ మీన్ నువ్వెక్కడికైనా వెళ్ళాలి అంటే అభయ్ రాకేష్ ఉన్నారు కదా. అవసరం ఉంటేనే రానక్కర్లేదు, అభిమానం ఉంటే కూడా రావచ్చు. నాకు అర్థం కాలేదు. అమ్మా నాన్న వచ్చేశారు. అన్నయ్య వాళ్ళని కలవడం కోసం వెయిటింగ్. ఈ ఎగ్జైట్మెంట్ ని షేర్ చేసుకోవాలంటే ఎవ్వరూ లేరు. అందుకే నువ్వు వస్తే బాగుంటుంది. అలాగే, నేను వెంటనే స్టార్ట్ అవుతాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్. అకి, ఏంటి ఫ్రెండ్? ఏం లేదురా, నేను అలా మన పొలాల వైపు వెళ్తున్నాను. నువ్వు రావచ్చు కదా. పర్లేదులే ఫ్రెండ్, నువ్వు వెళ్ళిరా. అబ్బాయి ఏమో రాకేష్ తోడు వదలకుండా తిరుగుతున్నాడు, నీకేమో కంపెనీ లేదు. బోర్గా ఉందా? అంత బోర్గా ఏం లేదులే ఫ్రెండ్. ఓ పని చెయ్యి, రవిని కూడా రమ్మని చెప్పు. నువ్వెక్కడికైనా వెళ్ళాలనుకుంటే తోడుగా ఉంటాడు కదా. రవి అంటే ఇప్పటికిప్పుడు మనం పిలిస్తే వస్తాడు కదా. సరే, ఫోన్ చేస్తానుండు. సార్ చెప్పండి సార్. హలో రవి, ఏం చేస్తున్నావు? అయోధ్యపురం రావడానికి బయలుదేరుతున్నాను సార్. అవునా? అవును సార్, ఇందాకే అక్కి కాల్ చేసింది, అందుకే స్టార్ట్ అవుతున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, నేను అందుకే కాల్ చేశాను. బయలుదేరు, ఉంటాను. ఓకే సార్, బాయ్. అది ఫ్రెండ్, అమ్మ నాన్న విషయం రవికి తెలుసు కదా, అందుకే కాస్త సపోర్ట్గా ఉంటాడని రమ్మని చెప్పాను. అలాగా, మంచిది.